పాలమూరు రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. ముఖ్యంగా మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో విజయం ఎవరిని వరుస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది. ఈ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరీలోనే ఉండటం కూడా ఈ నియోజకవర్గం ప్రత్యేకత. దీనికి తోడు బీజేపీ నుంచి ఏకంగా ఓ కీలక నేత పోటీ చేస్తారని ప్రచారం సాగడంతో ఇక్కడ పోటీపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీ బలం ఎంత, ఎవరి విజయావకాశాలు ఏంటి అనేది చర్చించుకుందాం. మహబూబ్ నగర్ నుంచి 2014లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన జితేందర్ రెడ్డి గెలుపొందారు. 2018లో మహబూబ్ నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీని కాదని పార్టీ అధినేత కేసీఆర్ మైలాన్ పరిశ్రమల అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి తమ్ముడు మన్నె శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. తొలిసారి పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డి కారు జోరులో విజయబావుట ఎగురవేశారు. మహబూబ్ నగర్ లోక్సభ స్థానంలో 1952 నుంచి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. దాదాపు 15 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్సభ స్థానం పరిధిలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మహబూబ్ నగర్ నుంచి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, నారాయణపేట చిట్టెం పర్ణికరెడ్డి, కొడంగల్ రేవంత్ రెడ్డి, దేవరకద్ర గోవినోళ్ల మధుసూదన్ రెడ్డి, మక్తల్ వాకాటి శ్రీహరి, షాద్ నగర్ శంకరయ్య, జడ్చర్ల అనిరుద్ రెడ్డి జనంపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతలే అన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని చోట్ల హస్తం హవా సాగింది. దీనిని బట్టి ఈ స్థానంలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో స్పష్టమవుతోంది. గత ఎన్నికల ముందు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఉండటంతో మన్నె శ్రీనివాస్ రెడ్డి 77,000 ఓట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించారు. గతంలో సీఎం కేసీఆర్ సైతం ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమానికి ఈ జిల్లా ఊపిరిపోసింది. ఇక్కడ ఎన్నికైన ఎంపీలు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఈసారి కూడా బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుర్తికి చెందిన వంశీచంద్ర రెడ్డి పోటీ చేస్తారా, మరో నేతని రంగంలోకి దించుతారా అనేది కీలకంగా మారింది. మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుని కుమారుడు మన్నె జీవన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నారు. మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న ఆయన జడ్చర్ల, మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏదైనా ఒక్కదాని నుంచి పోటీ చేయాలని ఆశిస్తూ వచ్చారు. సిట్టింగ్లకే బీఆర్ఎస్ టికెట్లు రావడంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల కేసీ వేణుగోపాల్ ను ఢిల్లీలో కలిసిన మన్నె జీవన్ రెడ్డి ఈ నెలాఖరున కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మహబూబ్ నగర్ నుంచి పార్లమెంటుకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఛాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇక గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన డీకే అరుణ బీజేపీ పార్టీ తరపున పోటీలో ఉండటం దాదాపు ఖాయమే. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉన్నా బీజేపీ, బీఆర్ఎస్ కూడా పోటీ ఇచ్చే స్థితిలోనే ఉన్నాయి. ఇక అన్ని పార్టీలు ఉన్నత వర్గాలకే సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలు, యువత, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల ఓటర్లే కీలకం కానున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కి కావాల్సినంత బలం ఉంది. అన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఆ పార్టీ అభ్యర్థికి కలిసి రావచ్చు. అయితే ఇప్పుడు బీజేపీ పైనే అందరి చూపు ఉంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి జాతీయ నేతలు పోటీ చేయడం ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు గట్టి మెసేజ్ పంపడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందన్నది పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి నుంచి పట్టు ఉంది. మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వాజ్పేయి హయాంలో జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీద గెలిచారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనతా పార్టీలో ఉన్న టైంలో 2 సార్లు జైపాల్ రెడ్డి కూడా ఈ లోక్సభ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితితో పాటు కీలక నేత పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై సీక్రెట్ గా సర్వే జరిగినట్టు ప్రచారం సాగుతోంది. ఈ జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి కూడా బీజేపీలో ఉండటంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా పార్టీకి కలిసొస్తుందని నమ్ముతున్నారు. ఈ జిల్లాకు చెందిన డీకే అరుణ ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి నాయకురాలుగా ఉన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేయడంతో పాటు అసెంబ్లీ, పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచడాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణలో పోటీపై నిర్ణయించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ నేత కాకున్నా డీకే అరుణ పోటీ చేసినా బలమైన అభ్యర్థి అవుతారు. ఇక కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేది కీలకమే. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ 3వ స్థానానికే పరిమితమైంది. అక్కడ బలమైన నేతలు ఉన్నా ప్రభావం చూపలేదు. అయితే ఈసారి పాలమూరుపై రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగానే లోక్సభ పరిధిలో అన్ని స్థానాల్లో హస్తం పాగా వేసింది. అదే ఫలితాన్ని పార్లమెంటు ఎన్నికల్లో పునరావృతం చేయాలని చూస్తోంది. మొత్తంగా 3 పార్టీలు గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. బలమైన అభ్యర్థుల మధ్య ఇక్కడ ఆసక్తికర పోరు సాగడం ఖాయంగా తెలుస్తోంది.